సిద్దిపేటలో ట్రిప్పర్స్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్లకు రైతులకు చదును చేయడానికి టిప్పర్లతో ఒక చోటు నుంచి మరో చోటుకి మట్టిని తరలిస్తే స్థానిక మైనింగ్ అధికారులు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి టిప్పర్ తిరగకుండా అడ్డుకుంటున్నారని మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి టిప్పర్లు నడుపుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. గత 30 సంవత్సరాల నుంచి మేము టిప్పాలు నడుపుకుంటూ మా జీవన ఉపాధి మేము కల్పించుకుంటున్నాము. మాకు టిప్పాలతోనే మా జీవనం అది. మాకు టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బండ్లు నడవనీయకుండా ఒక్క టిప్పర్ మొరం టిప్పర్ కనిపించినా కేసులు రాసి లోపల పెడుతున్నారు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీనికి మాకు గవర్నమెంట్ మాకు సహకరించాలి. మాకు ప్రతి ఒక్క బండి మీద మాకు మేము ఫైనాన్సులు చేసి కట్టుకుంటూ నెల నెల మా జీవన ఉపాధి మేము గడుపుకోవాలి. దీనికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ రోడ్డు మీద కనిపించినా మాకు బండ్లు పోలీసులు ఎమ్మటి పడి దొరకబట్టి ఆపి స్టేషన్లో పెడుతున్నారు. ఇప్పుడు గత 3 నెలల నుంచి కూడా బండ్లు వెళ్ళకుండా 6 బండ్లు 2 ఇటాచీల మీద కేసులు అయి లోపలనే ఉన్నాయి. అవి ఇంతవరకు బయటికి రాలేదు, సీజ్ అయినాయి. ఇప్పుడు మేము కలెక్టర్ని సంప్రదించినాం. కలెక్టర్ దగ్గరికి పోతే మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. సిపి మేడం దగ్గరికి కూడా పోయినాం. సిపి మేడం దగ్గరికి పోతే కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము ఇక్కడ మంత్రి మాకు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ను కూడా కలిసినాం. అటు ఆయన కూడా మాకు ఎటువంటి సంబంధం చెప్పలేదు, ఏ విషయం కూడా చెప్పలేదు. మాకు ఎటువంటి ఈ ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా టిప్పర్ ఓనర్స్ వాళ్ళం చెప్తాము. సమస్య ఏమిటంటే గత 20 సంవత్సరాల నుండి మేము మట్టి అమ్మడం కానీ రాయి అమ్మడం కానీ మా వృత్తి అది. మేము నడిపిస్తున్నాం, అలాగే నడిపిస్తున్నాము ఇన్ని రోజులు కూడా. అయితే మేము మట్టి కూడా ఎక్కడనో చెరువులకి వెళ్ళి కానీ ఎక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్లకి వెళ్ళి తేవడం లేదు. రైతులు ఎత్తుపల్లాలు ఉన్న దగ్గర వాళ్ళకు సాగు చేసుకోవడానికి ఉన్న దగ్గర వాళ్ళ రైతులను అడిగి రైతుల దగ్గర అడుక్కొని మేము తీసుకొచ్చి బేస్మెంట్లకు కానీ ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చినాయి, కొన్ని గవర్నమెంట్ ఇల్లులు వచ్చారు, వాళ్ళకు పోస్తున్నాము. కొన్ని రోడ్లకు కానీ ఇప్పుడు బతుకమ్మలు వస్తున్నాయి, బతుకమ్మలకు కానీ వినాయక మండపాలకు కానీ కొంచెం బురద ఉంటుందని చెప్పేసి వాళ్ళకి పోస్తున్నాము. ఆ ఒక్క టిప్పర్ 2 టిప్పర్లు తెస్తే కూడా మీకు పర్మిషన్ లేదు అని, ఇది లేదని, అది లేదని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ట్రాన్స్పోర్టర్లు కానీ లోకల్ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా బండ్లు కొన్ని స్టేషన్లలో ఉన్నాయి. ఇప్పటికి 3 months అవుతుంది. వాళ్ళు ఫైనాన్సులు కట్టలేక ఏం చేయలేక ఇంట్లో సంసారం గడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చాలా పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయి. కొంచెం అర్థం చేసుకోగలరు. ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీలు అయితే నడపట్లేదు. మేము ఏదో చిన్న రోడ్డు సమస్యలు ఉన్న దగ్గర కానీ గల్లీలలో చిన్న బెస్మిట్లలో కానీ పోసుకుంటున్నాము. దానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కొంచెం ఆదుకోవాలని, అర్థం చేసుకోవాలని